సమృద్ధిగా వర్షాలు పడి రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆషాఢం బోనాల సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయేలా కాంగ్రెస్ కుట్ర పన్నుతుందనే అనుమానాలు కలుగుతున్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని సెటైర్ వేశారు. కేటీఆర్ ఆరోపించినట్లు కుట్రలు చేస్తే డ్యాం భూమి లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. కేటీఆర్ విమర్శలకు సమాధానం చెబితే పండగ రోజు వాతావరణం పాడవుతుందని అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తాత్కాలికంగా మరమ్మతులు చేసినా భవిష్యత్తులో 3 బ్యారేజీలు ఉంటాయని గ్యారంటీ లేదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని, ఆ రిపోర్ట్ను కేటీఆర్కు తాను పంపిస్తానన్నారు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డిజైన్తో కొత్తగా ఉస్మానియా హాస్పిటల్ను నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని, హైకోర్టును పునర్నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. R&B ద్వారా ఈ పనులన్నింటికీ బడ్జెట్ను రిలీజ్ చేస్తామన్నారు. పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నట్లు తెలిపారు.